నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం పోనే పోదే. చీయన్నా నువ్వే నాన్న, పో అన్నా నువ్వే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలొద్దంట. కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. శ్రీ తుంబుర నారద నాదామృతం, శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావతాళాన్వితం, సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావతాళాన్వితం. పోవే పో ఏకాకై నిలుచున్న పిలవొద్దే గుమ్మా పో, శవమల్లే మిగిలానే కలవొద్దే దూరం పో. తనువంతా పెనుమంట రగిలిందా చెలియా పో, నే పోయే క్షణమైనా నన్నొదిలే గుమ్మా పో. కలవొద్దే గుమ్మా పో, వెతకొద్దే గుమ్మా పో, విధి ఆట మొదలైందే నన్ను వీడి గుమ్మా పో. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే అలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. గాలి నన్ను తాకిన ఫ్రేమ్ లో మీ అవార్డు చూస్తూనే ఉన్నా, ఒకసారి మీరు మీ చేతులతో పట్టుకుని మా ప్రేక్షకులకి చూపిస్తారా ఒకసారి? మీరు ఓజీలో ప్లేబ్యాక్ సింగర్ గా పాడారు అని చెప్పేసి కూడా మేము విన్నాము, నిజమేనా? అది అఫీషియల్ గా తమన్ సార్ అనౌన్స్ చేశారు షోలో ఉన్నప్పుడు. పాడాను. అది అవకాశం ఎలా వచ్చింది మీకు? అది అవకాశం తమన్ సార్ ఇచ్చారు. షో వల్ల ఆయనకి నా వాయిస్ ఏంటి అర్థమైంది, సో పాడగలను తెలిసి పిలిచారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి మీకు అంత అలాంటి ఛాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఫస్ట్ ఆ కాల్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నమ్మలేదు, ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను మా ఫ్రెండ్స్ ఎవరైనా. ఎందుకంటే నేను ఇంకా ప్లేబ్యాక్ స్టార్ట్ చేయలేదు అప్పటికి. ఫస్ట్ అలాంటి సినిమాలో పాడే అవకాశం ఎందుకు వచ్చింది అంటే, మామూలుగా ఎవరన్నా కాల్ చేసి ఓజీలో మూవీలో పాడాలి అని అనగానే నా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అలాగే ఉంటుంది, ఎవరో ప్రాంక్ చేస్తున్నారులే నిజం కాదు. కానీ ఆ కాల్ కట్ చేసే టైంకి నాకు అర్థమైంది ఇంకా నిజంగానే నిజమని ఉన్నాయి. బట్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉందమ్మా, నిజంగానే నిజమేనా ఆ సినిమాకి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను దానికోసం. సార్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించారు. సో నేను భరత్ అన్న కో కంటెస్టెంట్, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం, చెన్నై వెళ్ళాం పాడడానికి. వెళ్ళి తమన్ సార్ని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చిందనమాట, నిజంగానే సాంగ్ దీనికే పాడుతున్నాను. ఓజీ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ పాట పాడుతున్నప్పుడు? అది నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఆ మూవీలో పాడడం. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళగానే సార్ అడిగారు మా తమన్ సార్, నువ్వు ఇంతకుముందు మూవీలో పాడావా అంటే, లేదు సార్ ఇదే ఫస్ట్ టైం. ఓహో స్టార్టింగే పవర్ స్టార్గా అంటే సార్ అంటే 2 days అక్కడే ఉన్నాను అనమాట రికార్డ్ చేయడం కాదు. ఫస్ట్ పాడాం బాగానే ఉంది, సార్ వచ్చి విన్నారు వర్షన్. విన్న తర్వాత ఒక చిన్న కరెక్షన్ చెప్పారు, ఇలా పాడితే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ అది రికార్డ్ చేసి మళ్ళీ వినిపించాం, అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ తమిళ్ అండ్ హిందీలో కూడా పాడాల్సి వచ్చింది. సో ఇంకో డే ఎక్స్ట్రా పడింది. సో 2 days అక్కడే ఉండి రికార్డ్ చేయడం, అది వచ్చి మేము పాడింది సార్ వినడం, చాలా బాగా అనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే మేమేమనుకొని వెళ్ళామంటే, మార్నింగ్ వెళ్ళాము,
మధ్యాహ్నం అంతా అయిపోయి నైట్కి వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి హైదరాబాద్ అనుకున్నాం. బట్ అది ఎక్స్టెండ్ అవ్వడం వలన మా దగ్గర కనీసం ఎక్స్ట్రా బట్టలు కూడా ఏం లేవు అన్నమాట. నేను భర్తను తీసుకెళ్ళి సార్ అడిగారు ఆ రోజు నైట్ ఏమైనా తెచ్చుకున్నారు బట్టలు అంటే ఏం లేవు సార్. ఓకే కొంటాలే రేపు వద్దున అన్నారు. ఇద్దరికి కొన్నారనమాట.